शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। విజయోత్సవ సభల్లో భాగంగా ఈరోజు మైత్రి క్లినిక్స్ ఫర్ ట్రాన్స్జెండర్స్ కోసం మనం ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా మనం ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇదివరకు ఎప్పుడు కూడా వాళ్ళకి సపరేట్గా క్లినిక్లు అంటూ ఎస్టాబ్లిష్ చేయడం అన్నట్టు లేకుండా ఉండింది. మన ప్రభుత్వం ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ వారికి కూడా అన్ని రకాల వైద్య సదుపాయాలన్నీ కల్పించాలని మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అక్కడ రెగ్యులర్గా వాళ్ళకి ప్రతి గురువారం సర్వీసెస్ అన్ని రకాల సర్వీసెస్ అందేటట్టుగా ప్లాన్ చేయడం జరిగింది. దాని భాగంగానే ఇప్పుడు మైత్రి క్లినిక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. మా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మహబూబ్నగర్ ఒకటే కాదు, అన్ని జిల్లాల్లో అన్ని మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్లో మైత్రి క్లినిక్ స్టార్ట్ చేసినాము. ఇది స్పెషల్లీ ఓన్లీ ఫర్ ట్రాన్స్జెండర్స్. యాజ్ పర్ దీని ప్రకారము మనము ప్రతి వారం గురువారం రోజు ఉదయం 9 గంటలకు వెళ్ళి మధ్యాహ్నం 2 గంటల దాకా వాళ్ళకు స్పెషల్ డాక్టర్స్ అలాట్ చేసినాము. ఫస్ట్ స్పెషల్ డాక్టర్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఏమైనా స్పెషలిస్ట్ డాక్టర్స్ అవసరం ఉందంటే ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని క్లినిక్కే పిలిపించి వాళ్ళకు మొత్తము ట్రీట్మెంటు అడ్వైజెస్ అన్నీ మైత్రి క్లినిక్లోనే ఇస్తున్నాము. ఇట్లాంటి మంచి పని చేసినందుకు మా టీంని మొత్తం అందరినీ, ఎస్పెషల్లీ డిడబ్ల్యూ మేడం, కలెక్టర్ మేడం, అందరు ప్రతి ఒక్కరు మొత్తం డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఆఫ్ మహబూబ్నగర్ అందరూ కలిసికట్టుగా డిఎంఎండ్హెచ్ఓ కానీ అందరం కలిసికట్టుగా పనిచేసి ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు చాలా గర్వంగా ఉన్నది. అది కూడా నా హయాంలో అయిందంటే ఇంకా జరిగిన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్నగర్ అండి. ఈరోజు మన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మైత్రి ట్రాన్స్ క్లినిక్ను మహబూబ్నగర్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మన ట్రాన్స్జెండర్స్ కూడా మన మహిళలందరూ కూడా పాల్గొనడం అయింది. మనము ఈ ట్రాన్స్ క్లినిక్ను జీజీహెచ్ సూపరింటెండెంట్ వాళ్ళ చొరవతో ఇక్కడ ఒక 2 రూమ్స్ తీసుకొని వాళ్లకు సంబంధించిన ఆరోగ్యాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ని వాళ్ళతో వైద్య సహాయం అందించాలనే ఉద్దేశంతో ఇది మన హెల్త్ దీంట్లోనే హాస్పిటల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. మా డిపార్ట్మెంట్ మన డైరెక్టర్ మేడం గారు చెప్పిన విధంగా ఇది ఫర్ ఎవ్రీ థర్స్డే కూడా ఇక్కడ డాక్టర్ గారు, సైకోసోషియో కౌన్సిలర్ అండ్ ఒక సిడిపిఓ గారు కూడా ఉండి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని, వైద్య సమస్యలు ఎటువంటివి ఉన్నా సరే, అది డెర్మటాలజీ కావచ్చు ఆరు ఏదైనా ఇతరత్ర కావచ్చు, వాళ్ళకి కావాల్సిన వైద్య అందరికీ నమస్కారం అండి. నా పేరు కావ్య, మాది మహబూబ్నగర్ జిల్లా. మేమందరం ట్రాన్స్జెండర్స్. ఇక్కడ అయితే ఈ ఇండియాలోనే ప్రపంచంలోనే తొలిసారిగా ట్రాన్స్ క్లినిక్ పెట్టడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ జరీనా మేడం గారికి, ఇంకా కృష్ణయ్య సార్ గారికి అందరికీ మా తరపున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇక్కడ శ్రీశైలం సార్, నాయుడు సార్ మాకు చాలా హెల్ప్ చేశారు. ఇలాగే చిన్న నుంచి పెద్ద వరకు మా వాళ్ళకి అందరికీ ప్రతి ఒక్కరికి హెల్ప్ కావాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. మా ట్రాన్స్జెండర్స్ అయితే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో కూడా మా ట్రాన్స్ క్లినిక్ ఓపెన్ చేస్తున్నారు. మమ్మల్ని గుర్తించిండ్రు. చాలా చాలా థ్యాంక్స్ అండి. పెద్దవాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే తెలంగాణ స్టేట్ పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. మా ఇంతవరకు ఏ స్టేట్లో కూడా ట్రాన్స్జెండర్ గురించి గుర్తించి ఇది చేయలేరండి. మాకు మొట్టమొదటిసారిగా మహబూబ్నగర్లో రేవంత్ రెడ్డి సార్ గారు, అలాగే మా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ గారు, ఇంకా మాకు తరపున చేసే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు మా గురించి గుర్తించి మహబూబ్నగర్లో ట్రాన్స్జెండర్స్ గుర్తించి క్లినిక్ ఏర్పాటు చేశారండి. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు ఇలాగే జనాల్లో గుర్తించి మాకు ఇంకా ముందు స్థాయికి తీసుకెళ్ళాలని పెద్దవాళ్ళకి మరీ కోరుకుంటున్నాము. మా జిల్లా కలెక్టర్ సార్ కూడా చాలా మరీ కోరుకుంటున్నాం. మా కలెక్టర్ సార్ కూడా మాకు చాలా మహబూబ్నగర్లో చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు. అలాగే రేవంత్ రెడ్డి సార్ గారు, సీఎం సార్ కూడా మాకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈరోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు మైత్రి ట్రాన్స్ క్లినిక్ని మన గవర్నమెంట్ జీజీహెచ్లో ఓపెన్ చేయడం జరిగింది. ఇది పర్టికులర్లీ మెంట్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్. వాళ్ళకి హెల్త్ పరమైన ఎనీ ఇష్యూస్ వచ్చినా కానీ పర్టికులర్ వీక్లీ ఒక డే రోజు వాళ్ళకి ఇక్కడ కన్సల్టేషన్, డాక్టర్ అవైలబిలిటీ అండ్ సిడిపిఓ అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళకి ఏమైనా హెల్త్ పరమైన ఇష్యూస్ ఉంటే వాళ్ళు డాక్టర్తో కన్సల్ట్ చేసి దానికి సంబంధించి ట్రీట్మెంట్స్ కూడా పొందడానికి వీలుంటుంది. ఇట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ అని అంటున్నారు. సో మన రాష్ట్రంలోనైతే ఫస్ట్ మనమే ఓపెన్ చేస్తాం. థ్యాంక్ యూ.